ఫైర్ కాదు ఫైర్ ఇంజన్, మంట పెట్టను ఆర్పుతాను అంటున్నారు ఎంపీ మల్లు రవి. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం, హద్దు దాటితే చర్యలు తప్పవంటున్నారు. ముఖ్యంగా వరంగల్ కాంగ్రెస్ లో వివాదంతో పాటు రాజగోపాల్ వ్యాఖ్యలపై మల్లు రవి రిప్లై హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆయన వార్నింగ్ ఎవరికి? తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడిగా తన కర్తవ్యంపై తనకు క్లారిటీ ఉందన్నారు ఎంపీ మల్లు రవి. అదే పనిలో ఉన్నానంటున్నారు ఆయన. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉంది. ఎక్కడైనా మంటలు రేగుతుంటే మంటలు ఆర్పటానికి కానీ మంటలు పెట్టడానికి కాదు చైర్మన్. కొంతమంది నువ్వు డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కాబట్టి అది చేయాలా ఇది చేయాలంటే నా పని ఫైరింగ్ అని పని. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. అన్నిటినీ పరిశీలించిన తర్వాత ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజగోపాల్ రెడ్డి విషయం గురించి మాకు పిసిసి అధ్యక్షుడు నిన్న చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు ఇంకా సేకరిస్తున్నాం. అవి సేకరించిన తర్వాత అవన్నీ పరిశీలించి అది నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడతాం. వరంగల్లో కొండా వర్సెస్ ఎమ్మెల్యేల వివాదంపై పార్టీ ఫోకస్ పెట్టిందన్నారు ఎంపీ మల్లు రవి. ప్రత్యేక కమిటీ ద్వారా ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని పార్టీ భావిస్తోంది. వరంగల్ సంబంధించి సబ్జెక్టు ఒక కొలిక్కొచ్చి అందరూ కలిసి పని చేయాలనే నిర్ణయానికి వచ్చామనే సంగతి మీ అందరికీ చెప్పాము. అయితే ఆ రెండు గ్రూపులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సమన్వయపరచడానికి ఒక ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ పార్టీల నాయకులతో కమిటీ వేయాలని పిసిసి అధ్యక్షుడికి మా డిసిప్లినరీ కమిటీ తరఫున ఒక లెటర్ రాశాం. ముగ్గురు సీనియర్ నాయకులతో వేస్తే అక్కడ ఉన్న రెండు గ్రూపుల నాయకులతో మాట్లాడి సమన్వయపరిచి పని చేసుకుంటానికి బాగుంటుందని అదొక నిర్ణయం చేశాం. గజ్వేల్లో కాంగ్రెస్ లోనూ వర్గపోరు నడుస్తోంది. దానిపైన విచారణకు నలుగురితో పార్టీ కమిటీ వేసింది.